రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. రెండవ మెసేజ్ ఏంటి తెలుసా? మొదటి మెసేజ్ తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, దట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్. రెండవ మెసేజ్ ఏంటి తెలుసా? మత్తయి 28:7 త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఒకటి, ఆయన చెప్పినట్టే చేస్తాడు. రెండవదిగా ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. దూత ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? మీ జీవితంలో ఒక సంచలనాత్మకమైన కార్యాన్ని మీరు చూశారు. సమాధిలో నుండి యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇంతవరకు మానవ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విషయం. లాజరు తిరిగి లేచాడు, తిరిగి చనిపోయాడు, సమాధిలోనే ఉన్నాడు. యాయిరు కుమార్తె తిరిగి లేచింది, చనిపోయింది, సమాధిలోనే ఉంది. ఆ యొక్క నాయను విధురాలు కుమారుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఒక్కడే సమాధిని గెలిచి యుగ యుగములు జీవించడానికి ఆయన లేచి ఉన్నాడు. ఈ విషయం పోయి తెలియని వారికి తెలియజెప్పండి అన్నాడు. దేవుని దూత చెప్పే రెండో విషయం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసి ఉంటాడు, నీ జీవితంలో దేవుడు సూచక్రియలు జరిగించుంటాడు, నీ జీవితంలో దేవుడు మేలు చేసి ఉంటాడు. ఆ మేళ్లను ఇతరులకు చెప్పడం నీ బాధ్యత, ఇతరులకు తెలియజేయడం నీ బాధ్యత. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను దాచిపెట్టుకోవద్దు ఏ కారణం చేతనైనా. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ పెయిన్ ఇన్ హిస్ హార్ట్. దేవుడు తన యొక్క హృదయంలో బాధపడుతూ ఉంటాడు. దేవుని బిడలారా, ఇక్కడ దేవుని దూత అంటున్నాడు, మీరు చూచారు కదా ఖాళీ సమాధి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, సమాధి రాయి దొర్లించబడి ఉంది. యాజ్ ఎ ఏంజెల్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ నేను చెప్తున్నాను, మీరు వెళ్ళి తెలియజేయండి. నీ జీవితంలో దేవుడు చేసిన మేలు, నీ పిల్లల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలను మర్చిపోవద్దు. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ పెయిన్ టు ద ఆల్మైటీ గాడ్. దేవుడు కూడా అంటున్నాడు, ప్రార్థనకు జవాబులు ఇచ్చింది నేను, అద్భుతాలు చేసింది నేను, మేలు చేసింది నేను. నాకు థ్యాంక్స్ చెప్పి ఆ మేలు ఎవరికి చెప్పకుండా పోతారేంటి వీళ్ళు? అందుకే దేవుని దూత అంటున్నాడు, వెళ్ళి ఇదిగో ఆయన లేచి ఉన్నాడని తెలియజేయడు. నీ జీవితంలో సాక్ష్యము చెప్పడం నీ బాధ్యత, మర్చిపోవద్దు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలు అనుభవించడం కాదు, అనుభవించిన దానికి సాక్షిగా నిలబడడం చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఎంత పవర్ఫుల్ తెలుసా? బైబిల్లో మీకు చూపిస్తాను. నువ్వు సాక్ష్యం చెప్పడం, యేసు ప్రభు నీ జీవితంలో మేలు చేశాడని ఇంకొకరి సాక్ష్యం చెప్తావు చూసావా? స్టేజ్ పైన నిలబడి సాక్ష్యం చెప్తావు చూసావా? లేకపోతే నీ ఫ్రెండ్స్కు, నీ స్నేహితులకు సాక్ష్యం చెప్తావు చూసావా? అది ఎంత పవర్ఫుల్ అంటే, అది ఏదో నీ గురించి డబ్బా కొట్టుకోవడం కాదు. అలా అనుకుంటే చాలా తప్పు చేస్తున్నావు. ఎంత పవర్ఫుల్ అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఎవరిని జయించారంట? అపవాదిని జయించారంట. ఎంత విచిత్రమైన మాట తెలుసా? ఎంత పవర్ఫుల్ తెలుసా? గొర్రెపిల్ల రక్తం అంటే యేసుప్రభు రక్తమును బట్టి అపవాదిని జయించారు, బాగానే ఉంది. కానీ రెండవదిగా రాయబడిన మాట, తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించడం. సాక్ష్యం ఎందుకు చెప్పొద్దని సాతాను చెప్తాడు తెలుసా? సాక్ష్యం వద్దులే, ఎందుకు చెప్తావులే, ఎందుకులే ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నా, టూ మచ్ అవుతుందేమో, వద్దులే, ఎప్పుడు స్టేజ్ పైన నువ్వే కనపడుతున్నావు అని సాతాను ఎందుకు చెప్తాడు తెలుసా? తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయిస్తారంట. సాక్ష్యం ఏంటి తెలుసా? బలమైన సాధనం అపవాదిని జయించడానికి. హల్లెలూయా. అందుకే సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలి. ఏది కూడా దాచిపెట్టుకోవద్దు, ఎత్తి పెట్టుకోవద్దు.
ఎత్తి పెట్టుకున్నటువంటి సాక్ష్యాలు ఇంత పెద్దగా రాసుకొని వస్తే నేను కూడా చదవను. ఎందుకు తెలుసా? ఇన్ని సాక్ష్యాలు ఎట్లా చదవాలి అని. దేవుని బిడ్డలారా, సాక్ష్యము చెప్పి దేవుని మహింపరచడం అంటే నీ జీవితంలో సాతాను జయించడానికి దేవుడు ఒక బలమైన ఆయుధాన్ని ఉంచాడు. అది ఎలా ఆయుధం తెలుసా? ఎప్పుడైతే దేవుని మహింపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క ఉద్యోగంలో, నా ప్రయాణంలో దేవుడు ఈ మేలు చేశాడు అని దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తే ఎందుకు ఆయుధం అవుతుందో తెలుసా? నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు ఎక్కడుంటాడండి? స్తుతుల మధ్య ఆసీనుడు అవుతాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తావో దేవుని యొక్క చైర్ ఎక్కడ వేసుకుంటాడు తెలుసా? పరలోకం తీసుకొని వచ్చి నీ ప్రక్కన వేసుకుంటాడు. నీ ప్రక్కన దేవుడు ఉంటే సాతాను ఇంకా కన్నెత్తి చూడగలడా నిన్ను? అందుకు సాతాను ఏమంటాడు తెలుసా? సాక్ష్యం చెప్పొద్దు, వద్దులే, డబ్బా కొట్టినట్టుంటుంది, టూ మచ్ అయిపోతాయి సాక్ష్యాలు నీ జీవితంలో. దాచిపెట్టుకున్న వారి జీవితాల్లో సాతాను బలంగా పనిచేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, 10 మందిని శుద్ధి చేశాను కదా, 9 మంది ఏమైపోయారు? ఒక్కడే వచ్చారే నన్ను మహింపరచడానికి. దేవుని బిడ్డలారా, సాక్ష్యం బలమైన సాధనం. అందుకే సాక్ష్యం చెప్పి దేవుని మనం మహింపరచాలండి. ఎన్ని మేలు చేశా ఒక్కసారి కూడా నాకు కృతజ్ఞతాస్తులు చెల్లకుండా కళ్ళు మూసుకొని దేవా నా జీవితంలో మేలు చేశావు అని నీ జీవితంలోనే సమాజం ఎదుట నిన్ను గణపరచదని కీర్తనకారుడు అంటాడు. ఎక్కడ గణపరచాలి తెలుసా? నువ్వు మోకాల్లోని ప్రభువా నా జీవితంలో చేసిన మేలుకు వందనాలు, వ్యక్తిగతంగా స్తుతులు చెల్లించు. సమాజము దగ్గర నువ్వు వెళ్ళి దేవుని మహింపరచాలి. సమాజము దగ్గర అంటే సంఘంలో నిలబడి, స్నేహితుల దగ్గర, బంధువుల ఎదుట నిలబడి నా దేవుడు ఈ మేలు చేశాడు. ఎప్పుడైతే సాక్ష్యం వింటారో, సందేశం కంటే పవర్ఫుల్ అండి సందేశము కంటే పవర్ఫుల్. అందుకే ఒక గంట సేపు సందేశం చెప్పేదానికంటే మధ్యలో చెప్తాను చూసావా కొన్ని సాక్ష్యాలు, అవి పనిచేస్తాయి జీవితాల్లో. ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితాల్లో సాక్ష్యము చెప్పాలి. దేవదూతలు అంటున్నారు ఆయన లేచి ఉన్నాడని చెప్పండి శిష్యులకు వెళ్ళి, వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఒకరోజు ఆరాధన ఛానల్లో ప్రోగ్రాం వచ్చే దినాల్లో నేనేం చేశానంటే దేవుడు చేసిన ఒక సంచలనాత్మకమైన అద్భుతాన్ని చెప్పాను. అదేంటంటే రష్యా దేశంలో రియాక్టర్స్, అణు కేంద్రాలు అంటారు కదా, అవి చాలా వేడికి ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది అని సాక్ష్యం చెప్పాను. అణు కేంద్రం. సో ఈ యొక్క ఆటమిక్ రియాక్షన్స్ జరిగేటువంటి ఆ యొక్క కేంద్రాలు ఎప్పుడైతే అది నేను విన్నానో, అది వాళ్ళు ఒక మ్యాప్ వేశారండి. రష్యాలో ఒకవేళ అది పేలితే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుంది. అంటే మనం కూడా ఎత్తిపోతాం. అమ్మో దేవా, అది పేలిపోతే మొత్తము సౌత్ ఇండియా దగ్గరకు వచ్చేస్తుంది ప్రభువా, దేవా సహాయం చేయని ప్రభు దగ్గర ప్రార్థన చేసాం. ఆ సాక్ష్యాలు చాలా సందర్భాల్లో మీరు విన్నారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అణు రియాక్టర్ని ఎలా కూల్ చేశాడు తెలుసా? రష్యాలో అది ఏమంటారు, ఈ మంచు పడే కాలం కాదు, కానీ ప్రార్థనకు జవాబుగా మంచు కురిసింది, అణు రియాక్టర్స్ కూల్ అయిపోయినాయి. ఇది నేను టీవీలో సాక్ష్యం వచ్చిందండి. వస్తే నార్త్ ఇండియా నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఐ స్పీకింగ్ టు బ్రదర్ సుధీర్ అన్నాడు, చాలా అఫీషియల్గా. ఎస్ అంటే ఆయన అన్నాడు, జస్ట్ నౌ ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ మెసేజ్. ఇప్పుడు మీ సందేశం నేను విన్నాను, దాంట్లో ఒక సాక్ష్యం చెప్పారు. మీరు చెప్పిన ఏదేదో చెప్పారు, ముందు యేసు ప్రభువుని గురించి, తర్వాత ఏదో చెప్పారు, ఏం అర్థం కాలే నాకు. మీరు చెప్పినటువంటి ఈ యొక్క దాంట్లో ఈ యొక్క ఇన్సిడెంట్ చాలా టచింగ్గా ఉందండి, చాలా టచింగ్గా ఉంది. ఏంటి, ప్రార్థన చేస్తే దేవుడు రాంగ్ సీజన్లో మంచును కురిపిస్తాడా? ఎలా సాధ్యమవుతుంది ఇది? నేను ఆలోచించాను. ఐఎమ్ ఏ సైంటిస్ట్. నేనేం చేశాను తెలుసా? వెంటనే గూగుల్ ఓపెన్ చేసి నిజంగా ఈ అణు రియాక్టర్స్లో ఇలాంటి జరిగిందని నేను చూశానండి. చూస్తే ఖచ్చితంగా రాసి ఉంచారు ఏంటంటే అణు రియాక్టర్స్ ప్రమాద స్థాయికి వెళ్ళినప్పుడు మంచు కురిసిందని ఉంది. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఒక అన్యునికి విశ్వాసాన్ని తెచ్చింది ఏంటి తెలుసా? సాక్ష్యం. ఈరోజు నీ జీవితంలో సాక్ష్యం చెప్పకపోతే చాలామంది అన్యులు రాకుండా పోయారేమో దేవుని దగ్గరికి. ఇక్కడ వచ్చేటువంటి సాక్ష్యాలు, లైవ్లో వచ్చేటువంటి సాక్ష్యాలు, లేకపోతే టీవీలో ప్రసారమయ్యే సాక్ష్యాలు, నీ సాక్ష్యము నిన్ను దేవుడు దర్శించడనే కాదు, ఇంకొకరిని కూడా దర్శిస్తాడనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సాక్ష్యం.
దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? కీర్తనలు 40వ కీర్తన 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసేయున్నది. 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. మీరు అనవచ్చు వెంటనే, బ్రదర్ ఇక్కడ రాసింది ఏంటి? సువార్తను గురించి కదా, సాక్ష్యం గురించి కాదు కదా అని మీరు అడగవచ్చు. నా జవాబు ఏంటి తెలుసా? 9వ వచనం చూడండి. నీ నీతిని, నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. 9వ వచనంలో పెదవులు మూసుకొనక సువార్తను ప్రకటించాడు. 10వ వచనంలో నీతిని, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ప్రభా. దేవా, అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అద్భుతాలు జరిగాయి కదా, నా జీవితంలో కూడా నిన్ను నమ్మినప్పుడు, నా జీవితంలో నీతిగా మార్చబడినప్పుడు అద్భుతాలు జరిగాయి. కాబట్టి నా పెదవులు మూసుకొనక నేను మహాసమాజం ఎదుట నీ గురించి నేను ప్రకటిస్తాను. దేవుని బిడ్డలారా, దూత తెలిపే 2వ సందేశం ఏంటి తెలుసా? తెలియని వారికి నీ సాక్ష్యము వినబడాలి. తెలియని ప్రజల మధ్య నీవు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియజేసేది నీ సాక్ష్యం. నీ దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలకు నిదర్శనం నీ సాక్ష్యం. నీ జీవితంలో అన్యులను సులువుగా ఆకర్షించగలిగింది ఏంటి తెలుసా? నీ సాక్ష్యం. సందేశం కాదు, నీ సాక్ష్యం. దేవునికి స్తోత్రం. మరి మన జీవితాల్లో దేవుడు మేలు అద్భుతాలు చేస్తూ ఉండగా ఎంతగా ఆయన గణపరుస్తున్నాం? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని దూత అంటున్నాడు, మొదటిగా ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. నెంబర్ 2, ఆయనను గురించిన సమాచారం తెలియజేయుడి. 3వదిగా బైబిల్లో చూస్తే చూడండి, 28వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. 3వ పాయింట్ ఏంటి తెలుసా? ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఈ యొక్క స్త్రీలకు ఏమని చెప్తున్నాడంటే, వెళ్ళి శిష్యులకు తెలియజేయండి, గలిలయలో మీరు యేసు ప్రభువును చూస్తారు. 3వ అద్భుతమైన సందేశం ఏంటి తెలుసా? యేసు ప్రభువును నువ్వు చూడవచ్చు. యేసు ప్రభువును నువ్వు చూడవచ్చు. మనం ఇంతవరకు యేసు ప్రభువును చూడాలి అంటే ఒకటి దర్శనాల్లో చూడవచ్చు. దర్శనంలో ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనంలో కనపడి మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. కానీ అందరం కలిసి ప్రభువును చూసేటువంటిది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఆయన రాకడలో ఆయన మనం చూస్తామండి. దేవుని దూత అంటున్నాడు, చనిపోయి తిరిగి లేచిన యేసును మీరు గలిలయలో అందరూ చూస్తారు. ఒకటేసారి చూసేస్తారు. మీరందరూ చూస్తారు. శిష్యులకు వెళ్ళి చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును చూచే సమయం ఆసన్నమైంది. అది 3వ సందేశం. యేసు ప్రభువును మీరు చూస్తారు. ఆయన ఇంతవరకు సశరీరుడుగా చూశారు, కానీ మహిమ శరీరంతో మీరు ఆయన మీరు చూస్తారు. ఆ దినాన శిష్యులే కాదు, త్వరలో మనం కూడా చూడబోతుంటున్నామండి. త్వరలో మనం కూడా చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, అసలు కొన్ని విషయాలు మీకు ఇప్పుడు నేను తెలియజేయాలని ఆశపడుతుంటున్నా. దేవుని రాకడ దినాల్లో ఎంత దగ్గరలో మనం ఉన్నాము అంటే, రష్యా దేశంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో మీరు చూడవచ్చు, రష్యా దేశంలో 60 సంవత్సరాలుగా లేనటువంటి ఒక కరువు రష్యా దేశంలో వచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాలుగా వాళ్ళకి లేదు కరువు వచ్చేసింది. నీటి కొరత ఏర్పడింది. రష్యా అంటే చుట్టూ ఏముంటుందండి? మంచు పర్వతాలు ఉంటాయి. అలాంటి వారికి నీటి కొరత వచ్చింది, కరువు వచ్చేసింది. రాజస్థాన్లో అంట, పేపర్లో వచ్చింది, మీరు చూసి ఉంటారు ఈ మధ్య కాలంలో, రాజస్థాన్లో 20 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ నీళ్లు పడ్డంలా. 20 కిలోమీటర్లు. ఇంకా చేదాలంటే ఎంత కష్టమో చెప్పండి. రాజస్థాన్లో నీళ్లు చేదేది ఎవరు తెలుసా? స్త్రీలే. 20 అడుగులు కాదు, 200 అడుగులు కాదు, 20 కిలోమీటర్లు తవ్వితే కానీ నీళ్ళు రావు. ఎందుకు తెలుసా? అంతగా కరువు ఉంది. రష్యాలోనే కాదు, భారతదేశంలో. దేవుడు అంటాడు, నా రాకడకు ముందు ఏముంటాయి?
కరువులు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక భయంకరమైనటువంటి ఆశ్చర్యపరిచే వార్త, భయంకరం అన్న కానీ అసలు ఆ ప్రపంచమే ఆశ్చర్యపోతుందండి ఇది జరిగినప్పుడు. ఎస్పెషల్లీ క్రిస్టియన్ రెల్మ్ చాలా ఆశ్చర్యానికి గురి అయింది. ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేశంలో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రంలో ఒక గోత్రం మనష్షే గోత్రము ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేరండి. ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేరు. 12 గోత్రాలలో ఒక గోత్రం లేదు. కాబట్టి ప్రపంచంలో చాలా కాలంగా ఇశ్రాయేలీలు వెతుకుతూ ఉన్నారు, ఈ మనష్షే గోత్రం ఎక్కడికి పోయింది, ఎక్కడున్నారు వీళ్ళు. ఇశ్రాయేలీలు అందరూ సమకూర్చబడినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుని రాకడ వచ్చేస్తుంది. 12 గోత్రాలు సమకూర్చబడితే, కానీ ఒక గోత్రం మనష్షే గోత్రం మిస్ అయిపోయింది. ఎప్పుడు అంటే ఈ యొక్క ఇర్మియా ఎహెజ్కేలు కాలంలో రాజుల దాడిలో వీళ్ళు చెల్లాచెదరైపోయారండి. 12 గోత్రాలు చెల్లాచెదరైపోయాయి. అందులో ఒక గోత్రం మనష్షే గోత్రం మిస్ అయిపోయింది. ఆ మనష్షే గోత్రం ప్రపంచంలో ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారంటే భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వాళ్ళు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, ఈ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చేసారు. వీళ్ళు మనష్షే గోత్రికులని మీరు ఎలా చెప్తారు బ్రదర్? వాళ్ళందరూ చూడండి యూదుల్లాగా ఆ టర్బన్స్ కట్టుకొని వాళ్ళు ఆ బూరలు ఊదుతూ ఆ యొక్క ఏమనాలి ధర్మశాస్త్రాన్ని, వాళ్ళు బైబిల్ కాదు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు. వీళ్ళని కనుక్కొని భారతదేశంలో నుంచి ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని వెళ్ళారు. వీళ్ళు చేరినప్పుడు వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని రాకడ దినాల్లో ఉన్నామా లేదా? కరువులు వచ్చేసాయి, ఎక్కడో యుద్ధాలు, భారతదేశమే ఒక యుద్ధం గుండా వెళుతూ ఉంది. మనష్షే గోత్రం తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. చక్క ఇవన్నీ జరిగిపోతున్నాయండి. మనకి ఇవన్నీ తెలియదు. మనం ఏమంటున్నామంటే తినుదాము, తాగుదాము, సుఖిద్దాము, ఉద్యోగానికి వెళ్దాం, వ్యాపారం చూసుకుందాం. దేవుని రాకడలో మరి నువ్వు ఎత్తబడతావో లేదో. ఆల్ నైట్ ప్రేయర్కు రావడం బరువు అయిపోయింది, మళ్ళీ ఎలా ఎత్తబడతావో ఏమో. సహోదరుల సహవాసం, యూత్ మీటింగ్లు మనకు కొన్ని సందర్భాల్లో బరువైపోతున్నాయి. ఉదయకాల ప్రార్థనలు బరువైపోతున్నాయి. వీఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్. రెండవ రాకడకు చాలా దగ్గరకు వచ్చేసాం. ప్రవచనాలన్నీ నెరవేరిపోతుంటున్నాయి. ఆయన చూచే సమయం ఆసన్నమైంది. దేవదూత అంటున్నాడు, ఆయనను మీరు చూస్తారు. ఎస్, వీఆర్ గోయింగ్ టు సీ. దేవుని మన బాహ్య నేత్రాలతో చూస్తాం. మనము ఆ యొక్క బూర ధ్వని వినబడుతున్నగానే ఆయన మనం చూస్తాం. మేఘాల పైన రావడం మనం చూస్తాం. మరి ఆయన రాకడలో ఎత్తబడ్డానికి నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావో నీకు తెలుసు ఆ విషయం. బాప్తిజం పొందాము, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు అనుకుంటున్నావు. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ యూ హ్యావ్ ప్రిపేర్ ఫర్ దాట్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా. డోంట్ బీ బిజీ విత్ ఆల్ యువర్ యాక్టివిటీస్ మై డియర్ బ్రదర్స్. నేను తప్పనను, మీ ఇంటి విషయాల్లో ఎంత జాగ్రత్త ఉండాలనో, ఎంతగా మీ ఇంట్లో చూసుకోవాలనో, ఎంతగా మన పనులు చేయాలనో, అట్ ది సేమ్ టైం ప్రిపేర్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ, ఆయన చూడ్డానికి సిద్ధపడాలి. నువ్వు ఆయన ముఖాముఖిగా చూడాలి. అదర్వైజ్ విడిచిపెట్టబడ్డామా 7 ఏళ్ల శ్రమకాలం, భయంకరమైన శ్రమల గుండా క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. విడవబడిన వారు వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు ఎంతగా సిద్ధపడ్డావో నాకు తెలియదు, నీ కుటుంబం ఎంతగా సిద్ధపడిందో. నేనైతే ఖచ్చితంగా మా కుటుంబ ప్రార్థనలో చేస్తాను, ప్రభా నీ రాకడలో మేము ఎత్తబడాలి ప్రభా, ఎక్కడ సరిచేయబడాలనో సరిచేయాలి ప్రభా. ఎంత ఈ లోకంలో చేసినా దేవుని రాకడలో ఎత్తబడకపోతే ఏం ప్రయోజనం అండి? నరకానికి పోతే ఏం ప్రయోజనం? చర్చికి వచ్చి నరకానికి పోతే, బైబిల్ కలిగి నరకానికి పోతే ఏం ప్రయోజనం? ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్? రెండవ రాకడ కోసం సిద్ధపడుతున్నావా? మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, నెక్స్ట్ మంత్ ఏం కొనుక్కోవాలి, ఏది? యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్, బట్ హౌ ఫార్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్? దూత అంటున్నాడు, ఆయనను మీరు చూస్తారు. దేవుణ్ణి చూడబోయే సమయం ఆసన్నమైంది, చాలా ఆసన్నమైంది. ఎప్పుడు నెరవేరని ప్రవచనాలన్నీ నెరవేరిపోతుంటున్నాయి. దేవుని బిడ్డలారా, 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కొరకు పనిచేద్దాం, ఆయన కొరకు సిద్ధపడదాం, ఆయన కొరకు జీవిద్దాం.
ఆయన కొరకు పని చేద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన నీ యొక్క సాక్ష్యము ద్వారా మహింపరచబడాలని ఆశపడుతున్నాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఆయన నీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ ప్రవచనం ఇచ్చినా, ఏ దర్శనం ఇచ్చినా అక్షరాలు అది నెరవేర్చబడుతుంది. డోంట్ బి డిస్కరేజ్డ్ ఆర్ డిసప్పాయింటెడ్. దేవుడు నీకు ఇచ్చిన మాటను నమ్మి ప్రార్థన చేస్తే ఆకాశం భూమైనా గతించిపోతుంది, కానీ ఆయన వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు. ఆయన నెరవేరుస్తాడు. ఆయన మరణం విషయంలోనే నెరవేర్చినప్పుడు, మరణాన్ని జయించే విషయంలోనే తన మాట నిలబెట్టుకున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ నీ సమస్యలు ఎంతవి, నీకు ఇచ్చిన వాగ్దానాలు ఆ మాటలు ఎంత స్వల్పమైనవి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. వాగ్దానాలు మర్చిపోవద్దు. వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చినటువంటి గాడ్స్ ఆర్డర్స్. అవి నువ్వు ఉపయోగించినప్పుడే కార్యాలు జరుగుతాయి. ఉపయోగించాలి. దాన్ని బట్టి ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో వాగ్దానాలు కోట్ చేస్తూ ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు. మహాగణుడానికి స్తోత్రాలు ప్రభా. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు తండ్రి. రాజాదిరాజా, ప్రభులకు ప్రభు, మహాగణుడ, ఎప్పటికీ మీ సాక్షులుగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. అవును తండ్రి, ఆ దినాన శిష్యులను గలిలేలో కలుసుకున్నారు ప్రభా. మమ్మల్ని మధ్యాకాశంలో మీరు కలుసుకోవాలని రాబోతున్నారు ప్రభా. మీరు పెళ్లి కుమారుడుగా, మేము వధువు సంఘముగా సిద్ధపడాలి అని ఈరోజు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి వందనాలు. రెప్పపాటులో జరిగేటువంటి ఈ యొక్క కార్యానికి మేమందరము సిద్ధపడుదుము గాక. మా ఎదుట ప్రవచనాలు నెరవేరుతుండగా భూమి, దాని పరిస్థితులు, వాతావరణం తండ్రి, ప్రవచనాలు దేవుని రాకడను తండ్రి నిర్ధారిస్తూ ఉండగా నాయనా, మేమందరము భయముతో మా సొంత రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధులుగాను, యథార్థంగాను, భక్తిగాను నిన్ను సేవిస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను సిద్ధపరుచుకొందుముగాక. లెట్ వి హ్యావ్ దిస్ ఫియర్ లార్డ్, లెట్ వి హ్యావ్ దిస్ అవేర్నెస్ ఆల్వేస్ విత్ us లార్డ్. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక. ఈ మాటలు ఎవరిలో, ఎక్కడ, ఏ విషయంలో పనిచేయాలో పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. లాస్ట్ మంత్ కాక మార్చి 23 అంటే మా మామయ్య చనిపోయినాడు. అంటే ఆ రోజు క్యాజువల్ డెత్ అయితే పర్లేదు, కానీ ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సూసైడ్ చేసుకుంటే నాకు అంతకు ముందే కొన్ని మెసేజెస్ నేను చూస్తున్నప్పుడు సూసైడ్ గురించి కొన్ని వచ్చినాయి, కానీ ఎవరు ఈ టైంలో సూసైడ్ చేసుకునే విధంగా ఉన్నారు అనే ఉద్దేశంతో నేను అలా ఉండిపోయాను. ఆ 2 days మాథ్యూ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ 2 రోజుల సభలకు నేను వచ్చాను. 2వ రోజు సాయంత్రము నేను అనుకోకుండా సాయంత్రం 4 గంటలకి ఇంకా ఆయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలి కదా అని చెప్పేసి మధ్యలోనే నేను వెళ్ళిపోయాను. మధ్యలో వెళ్ళిపోయి నేను ఇట్లా బయలుదేరుతున్నానంటే తొందరగా వచ్చేసేయి, మా డాడీ ఇట్లా గడ్డి మందు తాగినాడు, నువ్వు తొందరగా వచ్చేసేయి అని చెప్పి. ఏంది ప్రభు ఇంతగా నాకు దేవుడు ఈ విధంగా మాట్లాడాడు కదా, నేను ఎవరో అనుకున్నాను, మా ఇంట్లోనే ఇట్లా జరిగిందా అనేసి నాకు చాలా బాధ వేసింది అనమాట. బాధ వేసినప్పుడు దేవుడు ఎట్లయినా కార్యం చేస్తాడులే అనుకున్నా, కానీ ఆయన చిత్తం ఏమైందో తెలియదు కదా. ఆయనైతే ఇంకా మరణించాడు ఆదివారం రోజున. మరణించినప్పుడు ఇంకా ఆ తర్వాత నుండి ఇంకా 16 రోజుల ఆ పొద్దు కొన్ని కార్యక్రమాలు అనేవి ఉంటాయి. ఆ కార్యక్రమాలలో ఈయన పాల్గొనాలి, కానీ మనం దేవుని ఎరిగినా కూడా అలాంటివన్నీ చేయకూడదు అని మాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఈ విధంగా దేవునిపైనే ఆధారపడి జీవిస్తున్నామనేసి వాళ్ళు అనుకోకుండా ప్రతిదీ మేము చేయాలనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మేము ఒకటి అన్నకు చెప్పాము, అన్న ఈ విధంగా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, మీరు ప్రేయర్ చేయాలన్నా అని చెప్పాము. అప్పుడు సంఘం అంతటికీ అన్న 10 to 11 ప్రేయర్స్లో కూడా ప్రేయర్ చేయించాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేయించాడంటే, అసలు అక్కడ ఉన్నటువంటి పూజారి ఏం చెప్పాడంటే, నువ్వు నెక్స్ట్ 2 days ఉంటాయి, అవి నెక్స్ట్ డే నువ్వు కూర్చుండేదానికి నేను అన్ని కట్టుదిట్టంగా సిద్ధం చేసి పెడతాను అని చెప్పాడనమాట.
ఈయన ఏంది ఇంత సవాల్, మన ఇష్టంలో ఉంటుంది కానీ ఆయన ఏంది మమ్మల్ని ప్రెజర్ చేసేది అనే విధంగా మేము ఇంకా బలంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నోరుని కూడా దేవుడు మూపించాడని నేను విశ్వసిస్తున్నాను. ఆ దినాన మేమైతే ఆ ప్లేస్లో కూడా మేము లేమండి. అసలు ఆయన కొద్ది ఆయన కారులో ఉండిపోయినాడు, నా కొద్ది నేను సపరేట్గా వేరే ప్లేస్లో ఉండి నేను దేవుని వాక్యం వింటూ ఉన్నాను అనమాట. ఆ దినానికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది మాకు లేకుండా ఆ యొక్క దాని విషయాలలో కార్యక్రమాల విషయాలలో మేము ఏ విధమైన పనిలో మేము పాల్గొనలేదు. దేవుడి గొప్ప కార్యం జరిగించాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అది కాక ఈ విధంగా చేయనందుకు కూడా మళ్ళీ ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అన్నాడు. కానీ ప్రభువా, నీ నామం పేరిట ఎన్ని మాటలు వచ్చినా మేము ఇబ్బందికరంగా మేమేమి ఆలోచించము, కానీ నీ నామమే ఇక్కడ మహిమపరచాలి ప్రభువా అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు అన్నారండి. కానీ దేవుని నామం పేరిట మేము మనసును ఇంకా ఎన్నైనా అనుకోని ఇంకా దేవునిపైనే మేము ఆధారపడ్డాం. చాలా పెద్ద మాటలు మాట్లాడినారు, కానీ అనుకోనిలే, అది దేవుడు చూస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అంటే ఇంకా సుధీర్ వాళ్ళ అన్న వచ్చేసి త్రైత్ర సిద్ధాంతం అనేసి దాన్ని ఫాలో అవుతాడు. అంటే ఆ త్రైత్ర సిద్ధాంతం అనేది అక్కడ వచ్చిన భోజనాలు తిన్నికి వచ్చిన ప్రతి ఒక్కరండి, ఈడు ఏ విధంగా ఉన్నాడు, వాడు ఏ విధంగా ఉన్నాడు, ఇద్దరు అన్నతమ్ముళ్ళు కదా, ఏ విధంగా ఉన్నాడు, సరే వీడు కనీసం దేవుణ్ణి తెలుసుకున్నాడు, అది ఒకే వేలోనే ఫాలో అవుతూ ఎంతమందికి ఆదరించాలనో అంతమందిని ఆదరిస్తున్నాడు, దేవుడు కూడా వారిని ఏ విధంగా ఆశీర్వదించినాడు అని కొందరు మాట్లాడారు. సరే వీరు ఈ విధంగా ఫాలో అవుతున్నారు, దీని గుండా వీడు ఏమన్నా లబ్ధి అంటే దేవుని ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకున్నాము, దాన్ని బట్టి దేవునికి నామానికే మహిమ. అటు సైడ్ వాళ్ళు ఏం పొందుకోలేదు, అన్ని అప్పులన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. అంటే ఏ విధంగా అంటే డబ్బులు అప్పు ఇచ్చిన తర్వాత దాన్ని నమ్మకంగా తిరిగి ఇచ్చే వ్యక్తి కాదండి. ఆ విధంగా మాట్లాడుకున్నప్పుడు సరే ప్రభువా, ఒక చోట నింద వచ్చినా ఒక చోట దేవుడు ఒక మహిమకరంగానే ఉంచాడు కదా మమ్మల్ని అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సాక్ష్యంను బట్టి దేవుని నామానికే మహిమ. వీళ్ళ తండ్రి ఒక పురుగుల మందు తాగి చనిపోవడం, ఆ తర్వాత వీళ్ళపైన చాలా ప్రెషర్ వచ్చింది. ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ఆచారాలు మీరు చేయాలి. కానీ సుధీరే వాళ్ళ నాన్నకు అన్ని విషయాలు చూసుకున్నాడు. వాళ్ళ అమ్మను ఆ యొక్క ప్రోగ్రామ్కైనా ఖర్చులో కూడా తనది లైన్ షేర్ అంతా ఉన్నింది. తాను చేయగలవన్నీ చేశాడు. కానీ దేవుని బిడ్డగా తాను చేయకూడనివి చేయకుండా దూరంగా ఉంటే చాలా ఆపోజిషన్ తనకు వచ్చింది. కానీ దేవుడు అన్నిటి నుంచి సులువుగా తప్పించి, అంటే ఎంత భయపడ్డారో అంత సూక్ష్మములు అన్నిటినీ తొలగించేశాడు దేవుడు. ఆ తర్వాత వాళ్ళలో డిస్కషన్ వచ్చింది. ఇద్దరు కుమారులు, సుధీర్ వాళ్ళ అన్న కదా, అన్న, ఇద్దరిని వాళ్ళు కంపేర్ చేసి చూడడం ప్రారంభించారు. అన్న ఎలా ఉన్నాడు, తమ్ముడు ఎలా ఉన్నాడు, దేవుని నమ్మిన వ్యక్తి సుధీర్ ఎలా ఉన్నాడు, నమ్మని అన్న ఏ రకంగా ఉన్నాడు. వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. దేవుని బిడ్డగా తాను ఎంత చేయగలిగాడో చేశాడు కదా, దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన తర్వాత వీళ్ళకు ఒక వ్యాపారం ఉంది, దానిని 2 వ్యాపారాలుగా చేశాడు. ఇప్పుడు వాళ్ళ బంధువుల్లో ఎవరికి లేనటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే సొంత గృహాన్ని వీళ్ళు నిర్మించుకునే కృపను దేవుడు వీరికి అనుగ్రహించాడు. వీళ్ళు అన్య కుటుంబంలోంచి వచ్చారు, కానీ వీళ్ళు నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి వారి బంధువులు కూడా నేర్పేటువంటి కృపను దేవుడు వీరికి ఇచ్చాడు. అది గొప్పదైన సాక్ష్యం అండి. దేవునికే మహిమ కలుగునుగాక. వీరి జీవితాల్లో ఇన్ని కార్యాలు చేసి కాపాడి ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.